పెద్దన. ఈ నాటకం 2008 సంవత్సరంలో జరిగిన నంది నాటకోత్సవాల్లో బళ్ళారి రాఘవ ఉత్తమ నటుడు అవార్డు, ఉత్తమ ప్రదర్శనకు వెండి నంది బహుమతులు పొందింది. 2009 సంవత్సరంలో తిరుపతిలో జరిగిన శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్తులో పద్యనాటక విభాగంలో ఉత్తమ నటుడు అవార్డు, ఉత్తమ ప్రదర్శనకు బంగారు గరుడ అవార్డు పొందింది. రాష్ట్రేతర ప్రాంతాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇవ్వబడిన ఈ నాటకం ఈ రూపంలో మీ ఆదరణ కోరుతూ మీ ముందు ఉంచుతున్నాము. జగదధినేత కరుణా స్వాంత అమిత సుహిత ప్రమోద భరిత. జగదధినేత కరుణా స్వాంత అమిత సుహిత ప్రమోద భరిత. మోక్షదాత మహిమోపేత కామికదాత అనాథత్రాత. మోక్షదాత మహిమోపేత కామికదాత అనాథత్రాత. లోకనేత సదా ప్రశాంత భూత చరిత సురాధినేత. లోకనేత సదా ప్రశాంత భూత చరిత సురాధినేత. దీననుత చరిత జగదధినేత కరుణా స్వాంత అమిత సుహిత ప్రమోద భరిత. బృందార కనుక శృంగార చరిత సంబారి దళిత కవి జన వినుత. బృందార కనుక శృంగార చరిత సంబారి దళిత కవి జన వినుత. యువజనానంద సంగరత యువజనానంద సంఘనుత. యువజనానంద సంగరత యువజనానంద సంఘనుత. జగదధినేత కరుణా స్వాంత అమిత సుహిత ప్రమోద భరిత. జగదధినేత కరుణా స్వాంత అమిత సుహిత ప్రమోద భరిత. జై 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 జై. అది 16వ శతాబ్ది తొలి రోజు. ఆ రోజుల్లో విజయనగర సామ్రాజ్యాన్ని వీర నరసింహరాయలు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ మహారాజు తన సవతి తమ్ముడైన కృష్ణదేవరాయల్ని చంపేయమని మంత్రి తిమ్మరసుల వారికి ఆజ్ఞాపించాడు. మహామంత్రి తిమ్మరసుల వారు మేక కళ్లను రాజుకు చూపించి రాయల్ని చంపేశానని అబద్ధం చెప్పాడు. రాయల్ని కాపాడాడు. రాయలు ఆ రోజుల్లో మారువేషంలో జనసామాన్యంలో కలిసిపోయి తిరుగుతూ ఉండేవాడు. ఈ స్థితిలో ఒకరోజు అలసాని పెద్దన కోకట గ్రామం నుండి తిరిగి వస్తుండగా బండిరా ఇది బండిరా రెండు ఎట్ట బండిరా. బండిరా ఇది బండిరా రెండు ఎట్ట బండిరా. కవిరాజులు ఎక్కేటి కుందనపు బండిరా. కవిరాజులు ఎక్కేటి కుందనపు బండిరా. బండిరా నారాయణ. బాబయ్య, బండి నిదానంగా తోలు. ఏమిటా తొందర? బండి పల్లంలో దిగుతుంది బాబయ్య, నేనేం చెయ్యాలి? అబ్బా, చక్రం దిగబడినట్టుంది నారాయణ. ఉండండి బాబయ్య, దిగి చూస్తాను. బాబయ్య, బండి దిగబడింది. ఒళ్ళు హోనమైంది. నారాయణ, బాబయ్య, బండి నడపడంలో నీకు అనుభవం లేదా? బండి నడపడంలో ఎంత అనుభవం ఉన్నా అప్పుడప్పుడు ఇలాగే జరుగుద్ది బాబయ్య. అనుభవం ఉంటే ఇట్లా ఎందుకు అవుతుందయ్యా? అదేముందయ్యా, ఆ కృష్ణ పరమాత్ముడు నడిపిన బండే అప్పుడప్పుడు ఎగుడు దిగుడు గుంతల్లో పడేది. ఎంత సామ్యం తెచ్చావు? అంటే నువ్వు పార్థసారథివి, నేను పార్థుణ్ణి అన్నమాట. నా మాట ఏమో గాని అర్జునుడు అస్త్రాలు వదిలినట్టు తమరు ఎడాపెడా పద్యాలు వదులుతారు గనక తమరు మాత్రం సవ్యసాజే బాబయ్య. సరే,
మాటలు కట్టిపెట్టి తొందరగా బండి చక్రం ఎత్తవయ్యా. పెద్దనగారి బండితోనే భాగ్యం కోసమని బండెక్కాను. కవిరాజుకు నేను బాగా కావలసిన వాడిని, అహోబిలంలో అంతా అనుకోవాలని తమతో వచ్చాను. నాకు బండి నడపడం కొత్త బాబయ్య. సంతోషించాను గాని ఎందుకింత సాహసం చేశావు? తమ దగ్గర విద్య నేర్చుకోవాలని నా కోరిక. నేను ఓ చోట నిలబడేవాణ్ణి కాదు. నా దగ్గర నీ విద్యాభ్యాసం ఎలా కుదురుతుందయ్యా? హనుమంతుల వారు అనుక్షణం ఆగకుండా సాగిపోయే సూర్యుణ్ణి అనుసరిస్తూ అన్ని విద్యలు నేర్చుకున్నారు. నేను అలాగే తమ వెంట తిరుగుతూ విద్య నేర్చుకుంటాను బాబయ్య. భలేవాడివే, గట్టి చిక్కే తెచ్చావు. మఠంలో ఆ మాట చెప్పొద్దు. చెబితే తమ వెంట రానివ్వరని చెప్పలేదు బాబయ్య. సరేలే, అలా వెళ్ళి ఎవరినైనా పిలుచుకురా, బండెత్తడానికి సహాయం చేస్తారు. అలాగే బాబయ్య. అసలే ఇది అడవి ప్రాంతం, ఏవైనా ఉంటాయేమో. అలాగే బాబయ్య, అలాగే బాబయ్య. ఎవరా యోధుడు వాయువేగంతో అశ్వాన్ని పరిగెత్తిస్తున్నాడు? ఓ యువకిశోరమా, ఒకసారి ఇటు వచ్చిపోనాయన. ఆ గుర్రపు డెక్కల శబ్దం ప్రచండంగా ఉంది. గగన భాగం బెల్లపై నిల్చి పదచల్చు పిడుగుతండంబుల సవ్వడుల బోలి ప్రళయకాలాభీలవనదముల్రాపాడ జనిగిల్చు మేఘ గర్జనము మిల్చి రంగదుత్తుంగ తరంగ పొందులు రేగు వనరాసి ఘోర నిస్సనముగేరి సచరాచర ప్రపంచము తూలి పడవీచు ప్రకట ప్రభంజన ధ్వనిని మీరి ధరకు దిగివచ్చు చండమార్తాండుడనగా వైరిగిరి కోటిపై వ్రాలు వజ్రమనగా అతులిత పరాక్రమ క్రమోపేతుడై వచ్చి పిడుగు పడ్డ విధాన పై వెడియవేగ. ఓ యువకిశోరమా, ఇటు రావయ్యా. ఏం కావాలి? గుర్రం దిగిటు రానాయన. మమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నారే, ఎవరు మీరు? మేము నందవరీక బ్రాహ్మణులం. మా ఇంటి పేరు అల్లసానివారు. మా తండ్రి గారి పేరు చొక్కనామాచ్యులు. నన్ను పెద్దన అని పిలుస్తారు. అసలు పేరు పెద్దిరాజు. ఓహో, పెద్దిరాజులా? ఏ రాజ్యమునకు మీరు రాజులు? ఏ రాజ్యమున కన్నా కవితా సామ్రాజ్యమునకు మేము రాజులం. ఓహో, కవిరాజులన్నమాట. కవిరాజులకు ఈ కారడవిలోనేమి పని? దగ్గరగా ఉండే అహోబిలంలో మా గురుదేవులైన శఠగోపయతీంద్రులను సేవించి వస్తున్నాను. మార్గమధ్యంలో బండి ఒరిగిపోయింది. కాస్త సాయం చేస్తామని పిలిచాను. ఓహో, ఆ ఒరిగిపోయిన బండి మీదేనా? నే క్షణంలో బండి పైకెత్తుతాను. దాని గురించి మీరు ఆందోళన చెందకండి. మరి ఆలస్యం దేనికి? కానివ్వు, త్వరగా ఇల్లు చేరుకోవలసి ఉంది. తగిన పారితోషికం చెల్లిస్తారో లేదో తెలుసుకోకుండా నేనెలా వెళ్ళి పనిలో దిగబడగలను చెప్పండి. యువకుడివి, భుజబలం ఉన్నవాడివి, కాసింత సాయానికే ప్రతిఫలం ఆశిస్తున్నావా? ఆశ నెరవేరే చోట ఆశించడం తప్పులేదుగా. గడుసువాడివే, అడుగు. ఏం కావాలి? ఓ వరహా ఇమ్మంటావా? వరహ కాదు గాని వరాహావతారం ఎత్తిన విష్ణుమూర్తి మీద ఒక్క పద్యం వినిపించండి చాలు. కవిని చూడగానే పద్యం చెప్పమనడం అలవాటు అయిపోయింది. పద్యం కాదు గాని మరేదైనా అడుగు. నాకు పద్యమే కావాలి. సరే, అలాగే వినిపిస్తాలే, వెళ్ళు. మంచి పద్యమేగా? మంచిదో కాదో విని నువ్వే చెబుదువు గాని వెళ్ళి రావయ్యా. అలాగే చెప్తానులేండి, వస్తా. నేను సాయురానా? ఈ పూచిక పుల్ల నెత్తడానికి మళ్ళీ మీ సాయం దేనికి? అక్కర్లేదు, వస్తాను. ఏమి ఈ యువకిశోరు యొక్క ఆత్మవిశ్వాసం? అరే, ఏమా భుజబలం! ఓ సామ్రాజ్యాన్ని తన భుజస్కంధాల మీద నిలుపుకోగలిగే క్షాత్రం కనబడుతోంది. అన్నా, మీ బండి సిద్ధమైంది. మీరిక హాయిగా ప్రయాణం చేయొచ్చు. నీ పేరేమిటి నాయనా? నా పేరు కృష్ణుడు. నా ఊహ పొల్లుపోలేదు. నీవు శ్రీకృష్ణుడివే.
నీ కులనామం ఏమిటి? అవన్నీ తర్వాత చెప్తానులే అన్నా. నీవు చెప్పకపోయినా నీ ప్రతాపమే నీవు ఉత్తమ కుల సంజాతుడవని తెలియజేస్తుంది. బండి చక్రం పైకెత్తేటప్పుడు హైందవ సామ్రాజ్యాన్ని పైకెత్తే హరిహర బొక్కరాయల తేజం నీలో కనిపించింది. నీవు రాజవంశీయుడువా? వివరాలు అడగొద్దన్నా, మనం మరోసారి కలుస్తాం. వివరాలు అప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి కృష్ణ అని పిలిస్తే చాలు. అబ్బో, చాలా ప్రొద్దుపోతుందన్నా. ప్రొద్దు పోకుండానే కృష్ణుడికి వెన్నముద్దలు ఆరగింపు చేసే పంపిస్తాను. శఠగోపయతీంద్రులు మా గురుదేవులు. నేను సదా వారినే స్మరిస్తూ ఉంటాను. అవును, శఠగోపయతీంద్రులు వారు మహాయోగులు. వైష్ణవతత్వ వ్యాఖ్యానం కోసం జన్మించిన కారణ జన్ములు. నాకు వరాహావతార ఘట్టం మీద పద్యం కావాలి. సరే, నువ్వు కోరినట్లే వరాహమూర్తి మీద పద్యం చెబుతాను, ఆలకించు. ఆగండి, చంపకమాలతో వరాహమూర్తిని అలంకరించండి. చూస్తుంటే నువ్వే కవిలా ఉన్నావే. పువ్వులకు కట్టిన దారానికి కూడా ఆ పూల పరిమళం అబ్బుతుందంటారుగా. మీ బోటి కవీంద్రులతో భుజం భుజం రాసుకు తిరగటంతో కొంత యతిప్రాసలు నా మనసుకు కూడా అంటుకున్నాయిలేండి. చంపకమాలతో వరాహమూర్తిని అలంకరించాలి, అంతేగా? ఆ పద్యం అజరామరంగా నిలిచిపోవాలి. అట్లేనయ్యా. ఉరుతర విగ్రహ స్ఫురణ నుబ్బిన నీరు ఉపరిచ్చిదా ముఖాంతరంబున తోరమై ఎగయుధార అజాండముగాజు కుప్పెతో సరియనగా తలాతల రసాతల సీమలు సిల్చి ధాత్రి ఉద్ధరణ మొనర్చినట్టి నిను ఆదివరాహమునాశ్రయించెదల్. ఆహా, చిత్రకారుడు కుంచెతో చిత్రించినట్టుందన్నా మీ వర్ణన. ఆహా, శభాష్, మంచి సారస్యమే తీసావు. కవిత్వం నీ మనస్సుకు అంటుకున్నట్టుగా లేదు, కరుచుకున్నట్టుగా ఉంది. ఇదిగో బహుమానం. ఇదేమిటి? రుణం ఉన్నది నేను కదా. కవుల దగ్గర కవిత్వం ఊరికే వినకూడదని సరస్వతీదేవి ఆజ్ఞ. ఉంచండి. మన మైత్రి ఈ ముత్యాల బంధంలా కలకాలము నిలిచిపోవాలి. నిన్ను చూస్తుంటే ఆనందంగా ఉంది, నేత్రపర్వంగా ఉన్నావు. అంతగా మెచ్చుకుంటున్నారు. పిల్లనిచ్చి పెళ్లి చేస్తారా? ఏమో, నా కవితా కన్యకనిస్తానేమో. ఆహా, అంతటి యోగం నాకున్నదా అన్నా? ఉంది. ఆ తేజస్సు నీలో కనబడుతోంది. ఏదో రాజ్యానికి మహారాజువు కాగలవనిపిస్తోంది. నా అంతర్వాణి పదే పదే ఆ మాటలు చెబుతోంది. సరస్వతీ పుత్రులు, మీ వాక్కు గొప్పది. మీ మాట నెరవేరితే జీవిత పర్యంతం మీ బోటి సాహితీవేత్తలను సదా గౌరవించుకుంటాను. మిమ్మల్ని నా అన్నగా, పెద్దన్నగా మన్నించుకుంటాను. నీ వాక్కులు అత్యంత మధురంగా ఉన్నాయి. తథాస్తు దేవతలు నలుదిక్కులా నిలబడి నీ మాటలకు తథాస్తు అని పలుకుతున్నారు. నీ ఆశ నెరవేరుతుంది. ఇది మహదాశీర్వాదం. వెళ్ళిరా. సెలవు. అన్నా, మనం మళ్ళీ కలుస్తాం. ఉరుతర విగ్రహ స్ఫురణ నుబ్బిన నీరు ఉపరిచ్చిదా ముఖాంతరమున తోరమై ఎగయుధార. అరే, ఒక్కసారి పద్యం వింటే వచ్చేసిందే. ఏకసంతగ్రాహిలా ఉన్నాడు. ఈ వీరుడెవరో తెలియదు. ఇతను మహారాజు ఎలా అవుతాడో తెలియదు. ఆ శారదాదేవి ఎందుకిలా మా చేత పలికించిందో కూడా తెలియదు. ఏది ఏమైనను అతడు మహావీరుడే. ఇనచంద్రులు గతి తప్పిన తన సాహసమును విడువక ధైర్యంబున ఢీకొని కోటి విపత్తులు గోటను మీటెడు ధీరుడని దృఢంబుగా నిల్తు.
హరి 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 నారాయణ హరి 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 నారాయణ హరి 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 నారాయణ దురిత దూర గోవింద ముకుంద దురిత దూర గోవింద ముకుంద హరి 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 నారాయణ కూర్మరూపమున మందరగిరిని మూపున మోసిన నారాయణ మునువరాహమై జలధిని మునిగే మునువరాహమై జలధిని మునిగే భూమిని కాచిన నారాయణ భూమిని కాచిన నారాయణ హరి 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 నారాయణ 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 అంటూ అన్నిసార్లు పిలవాలమ్మా నన్ను. ఒక్కసారి పిలిస్తే పలకను. నేను పిలిచింది ఆ శ్రీమన్నారాయణ ఈ బండి నారాయణ్ణి కాదు. ఆయన నన్నేమో అనుకున్నానమ్మా. అది సరే కాని అయ్యగారు పూజా కార్యక్రమాలు ముగించుకుని వచ్చేలోగా ఈ గదంతా శుభ్రంగా ఉండాలి. అలాగేనమ్మా. ఎవరది? నేనండి, పని మనిషి పంకజాన్ని. సంతోషించాం. ఇక్కడేం చేస్తున్నావు? అయ్యగారు గది దులపని చెప్పారండి అమ్మగారు. నీకు చూపు కనపడనట్లుగా ఉంది, ఇక నువ్వేం దులుపుతావు? మీకు కనబడతాయిగా. ఏం చెయ్యాలో చెప్పండి, చేస్తాను. గొప్ప గుడ్డి మేడమే వచ్చింది. సరే సరే, ఇదిగో చూడు, అయ్యగారు పూజా కార్యక్రమాలు ముగించుకొచ్చేసేలోగా గదంతా శుభ్రంగా ఉండాలి, తెలిసిందే? అలాగేనండి. వెళ్ళు, శుభ్రం చెయ్యి. అటు కాదు, ఇటు 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 ఇటు. ఇదిగో చూడు, పని విషయంలో నేను చాలా ఖచ్చితం. నచ్చకపోతే పనిలోంచి తీయించి మారుస్తానంతే. అమ్మో, అంత మాట దేనికి? ఏం చెయ్యాలో చెప్పండి, చేస్తాను. ఇదిగో ఇలా రా, ఇలా రా. ఇటు 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 కాదు, ఇటు. అయ్యగారి ఆసనం మీద మీరు కూర్చుంటే నేనెట్టా దులిపేది? నేను ఆసనం మీద లేనుగా. ఆసనం మీదే ఉన్నావు, కాలు మీద కాలు వేసుకుని మరీ కూర్చున్నావు. గుడ్డిదానివి, అంతా చూసినట్టు చెబుతున్నావే. నాకు కాదు గుడ్డి, తాహత్ తెలుసుకోకుండా అయ్యగారి ఆసనం మీద కూర్చున్నా నువ్వు గుడ్డివాడివి. అంటే నీ కళ్ళు నీ చూపు సరిగ్గానే ఉన్నాయా? నా కన్ను సరిగ్గానే ఉంది, నా చూపు సరిగ్గానే ఉంది. నీ వంకర నడతలు చూద్దామని గుడ్డిదానిలా నటించాను. ఉండు, ఈ సంగతి ఇప్పుడే అమ్మగారికి చెప్తాను. ఇదిగో చూడు చూడు, ఈ విషయం ఇంతటితో మర్చిపోవాలి, ఇంకెప్పుడు ఇలా జరగదు. మర్చిపోవాలి. నా చిట్టువి కదూ, నా కొందరపు బొమ్మ కదూ, మర్చిపోవాలి. మరి ఏయ్, పెళ్లిగాని పిల్లతో ఏంటి చనువు? చేతి చేస్తాను గాని మరి మర్చిపోతావా? ఇకపై నీ ప్రవర్తన బాగుంటే సరే, లేకపోతే లేకపోతే ఈ చెయ్యి ఇలా మీద వేసావని అమ్మగారితో చెప్తాను. తప్ప ఓరి నాయనో, ఈ పిల్ల దగ్గర చాలా కళలు ఉన్నాయి. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి. నారాయణ నారాయణ, ఆ చదరంగ బలాలు కలిపి వేయకు. ఇవాళ నాట కట్టిస్తానని మీ అయ్యగారు నాతో ప్రతిజ్ఞ చేశారు. ఈవేళ కోటకి వెళ్ళాలన్నారే? అవును, రాజ్యసభకు వెళ్ళాలని నాతోనూ అన్నారు. కోటకు వెళితే రాయల వారు అయ్యగారిని ఎంతగానో ఆదరిస్తారమ్మా. ఆదరించడానికి అయ్యగారికి మహారాజుకి పరిచయమే లేదుగా. పరిచయం లేకపోతేనే శ్రీకృష్ణదేవరాయల వారు కొత్తగా రాజైన తర్వాత కవి పండితుల్ని ఎంతగానో ఆదరిస్తున్నారట. ఆదరిస్తే సంతోషమే. సోమలాంబ, అంతా సిద్ధమేనా? కోటకు వెళ్ళడానికి అంతా సిద్ధమే బాబయ్య. అలాగే వెళదాం. ముందు నువ్వు వెళ్ళి బండి సిద్ధం చెయ్యి. ఈలోగా మీ అమ్మగారి ఆట కట్టించి వస్తాను.
మీరు చదరంగం బల్ల దగ్గర కూర్చుని అమ్మగారు అందించే చిలకలు నవ్వుతూ తమరిక్కడి నుంచి కదులుతారా బాబాయ్య? కష్టమే, అయినా ప్రయత్నిస్తా. నువ్వు పద. ముందు కోటకు వెళ్ళిరండి, తరువాతే ఆడ. 2 ఎత్తుల్లో నీ ఆట కట్టించి కోటకు వెళ్తా. ఓహో, అంతా సిద్ధంగా ఉన్నట్టుంది. మీదే ఆలస్యం. కర్పూర సువాసనలు కరిగిపోతున్నాయి, కస్తూరి సౌరభాలు తరిగిపోతున్నాయి, అగరుధూపాలు ఆవిరైపోతున్నాయి, పూల తోరణాలు వాడిపోతున్నాయి. నేను అనేది చదరంగ బలాల గురించి, నీ చతురంగ బలాల గురించి కాదు. నీ బిడియం, నీ చేతి విడియం నువ్వు నాకిష్టమే. పొగడ్తలు తరువాత, ఎత్తు వేయాల్సింది మీరే. వెయ్యండి. సరే, ఈ ఏనుగుని ఇటు నడిపేనే అనుకో. అనుకోవడం ఏమిటి? నడిపినట్టే. మీరు గజం మీద వస్తారని నేను ముందే ఊహించాను. సరే, నా రాజుని ఇక్కడకు నడిపాను. నా మంత్రిని ఇక్కడకు తెస్తాను. అయ్యయ్యో, నేను ఇలా అనుకోలేదు. రాజుని వెనక్కి వెయ్యొచ్చా? వీల్లేదు. ఇటు మంత్రి, అటు ఏనుగు, గొప్ప చిక్కే వచ్చిందే. అందుకే అన్నారు, ఏమన్నారు? ఉద్ధతుల మధ్య పేదల కుండతరమే అని. ఉద్ధతుల మధ్య పేదల కుండతరమే అంటే ఉన్నవాళ్ల మధ్య పేదలుండలేరనేది దీని అర్థం. ఇది గీత పద్యంలో పాదంలాగుంది. మొత్తం పద్యం చదువు. అమ్మో, ఆ పద్యమా? నేను చదవలేను బాబు, నాకు సిగ్గు. అల్లసాని పెద్ద నా అనురాగం పంచుకున్న అర్ధాంగివి. పద్యం చదవడానికి సిగ్గెందుకు? మిగతా పద్యం చెప్పు. అదేమిటి? అది శృంగార పద్యం స్వామి. అయితే మరీ సంతోషం. శృంగారం నిషిద్ధం కాదు. నిజ భార్య శృంగారం హర్షణీయం. మంచి శృంగారం వల్ల మంచి సంతానం కలుగుతుందన్నారు పెద్దలు. వినలేదా? అయినా పట్టపగలు బిడియం వీడి ఆ పద్యం నేను చదవలేను స్వామి. పద్యం చదవకుంటే నా మీద ఒట్టే. ఒట్టు పెట్టాడు దాటడం నీ వల్ల కాదు. ఏమిటి? ఒట్టు దాటడం నా వల్ల కాదా? మీ పాటి తెలివితేటలు నాకు ఉన్నాయి. ఆ పద్యం మీ చెవిలో చెప్తాను, మీరే పైకి చదువుకోండి. గడుసుదానివే, చెప్పు. ఒత్తుకొని వచ్చు కటికుచో ధృతి జూచి తరుణి తను మధ్యమెచటికో తరలిపోయే నోండనే నియు కనబడకున్నే ఉద్ధతుల మధ్య పేదల కుండతరమే సిద్ధంగా ఉంది బాబాయ్య. నారాయణ క్రితం జన్మలో నక్షత్రకుడై ఉంటాడు. నక్షత్రకుడా? అతడెవరు బాబాయ్య? అతడు నీలాంటి వాడే. నువ్వు పద, నే వస్తున్నా. చిత్త బాబాయ్య. ముందు కోటకు వెళ్ళిరండి. కవిత, వనిత, లత ఆశ్రయం లేనిదే రాణించమంటారు. నిజమే సోమలాంబ. ఈ రోజు రాయలవారి కోటలో సాహితీ సభ జరుగుతోందని విన్నాను. ఏమిటో విశేషం? కృష్ణమిశ్రుడనే పండితుడు రాయలవారి ఆస్థానాన్ని జయించడానికి వస్తున్నాడట. మీరతన్ని ఎదిరించి గెలుపొందండి స్వామి. అదంత సులభం కాదు సోమలాంబ. ఆ కృష్ణమిశ్రుడు అఖండ ప్రజ్ఞాశాలి. మీకంటే పండితుడా, మిమ్మల్ని మించినవాడా? అది నిర్ణయించటం చాలా కష్టం సోమలాంబ. శత్రుబలాన్ని తక్కువ అంచనా వేయరాదనే మాట నిజమే. అయినా మీతో వాదనకు నిలువగలడా ఆ పండితుడు? ఆ శారదాదేవి మిమ్మల్ని గెలిపించగలదు. ఆవులించిన ప్రేములన్నీ లెక్కించు కర్కస తర్కవాద విక్రమము కొంత తిమ్మిని బొమ్మిగా తీర్చిదిద్దగలట్టి శబ్ద శాస్త్రార్థ సౌష్ఠవము కొంత విస్సన్నయన్నదే వేదమన్నట్టు చెల్లు సద్దర్శన మహాప్రశస్తి కొంత ఆడిన దాటగా నలువరింపగజాలు కైతలో చాకచక్యము కొంత ఎదిరివాది
కరికి హరి ఇతడనంగా కీర్తినార్జించి విశ్వజేగీయమాన దిగ్విజయ గర్వమున తలతి పుటెపుడో అంబ శారద నా కోర్కెలరయుటెపుడో నిజమే సోమలాంబ, ఆ వాగ్దేవి ఆశీస్సుల్నే వెంటబెట్టుకుని సభాప్రవేశం చేస్తాను. వెళ్ళి శాలువా తీసుకురా. అమ్మా భారతి, పుట్టిల్చితి కవిగానను కట్టిల్చితి ప్రౌఢ మధుర కావ్యములెల్లో మెట్టిన దేశములల్ జేకొట్టిల్చితి నీదు కరుణా కూరిమిగాదే. శాస్త్ర ప్రవీణ కవి భూషణ ప్రౌఢ భారతి తర్క శాస్త్ర కోవిద జ్యోతిష శాస్త్ర విశారద శ్రీ 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 కృష్ణ మిశ్రుల వారు రండి, సుఖాశీలులు కండి. మీ రాకతో మా మందిరం పావనమయ్యింది. ఆ మాట నిజం. కుంభావ సరస్వతులైన వీరు పాదం మోపిన చోట ప్రయాగతో సమానం. శ్రీవారున్న చోట జ్ఞాన కిరణాలు ప్రకాశిస్తూనే ఉంటాయి. ఆశ్చర్యమేముంది? దీపంతోనే వెలుతురు, విద్యతోనే తేజస్సు వస్తుంది. కవి శిఖామణుల దేవురు పుట్టింది కాశ్మీరంలో, మరి పెరిగింది కాశీలో, తొలి కావ్యానికి శ్రీకారం చుట్టింది హిమాలయాల్లో, మరి మలికావ్యమో మధురలో. సంతోషం. తమరింత దూరం ఇచ్చేయడానికి గల కారణమేమిటో వివరిస్తారా కృష్ణమిశ్ర? కృష్ణదేవరాయ, పండిత కవివై ధరణి మండల నాయకుడవై విమర్శగమణివై పండిత పోషకుడవునైయుండుట వాక్సతి నటించుచున్నది ఎచట. ధన్యవాదాలు. ఈ కవిచంద్రులను సత్కరించి సాగనంపండి. మేం తాంబూలం కోసం రాలేదు, మీ సంభావన మాకొద్దు. ప్రస్తుతం కవులను వాదనలో ఓడించడం మాకేలీ వినోదం. ఎన్నో రాజ్యసభలలో అపార శబ్ద శాస్త్ర విశారదులైన వైయాకరణులందరూ మాతో వాది చిత్తుగా ఓడిపోయి మా ముందు నుంచి వైతొలగిపోయారు. భారత రామాయణాది అనేక పురాణ ఇతిహాస చాతురీధురునులైన పౌరాణికులు ఎందరో మాతో వాదించలేక మా సేవకులై మాకు విమ్యామరులు వీచారు. మృదు మధుర రసభావ తరంగ కావ్య నిర్మాణ దక్షులెందరో వారు వ్రాసిన కావ్యాలలో మేము పట్టిన తప్పులు దిద్దుకొని మాకు తలలు వంచారు. అలాగా? అవును. మీ ఆస్థానంలో నాతో వాదించగల కవులుంటే రంగంలోకి దిగమనండి, వారిని ఓడిస్తాము. ఆ తరువాత ఓడిపోయిన కవుల శిరస్సులను అంగారంతో చేయించి మీ మహారాజుల వారు మా పాదాలకు అలంకరించాలి. ఆపండి. మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా? కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు జరుగుతున్న ముచ్చట మనవి చేశాము అంతే. మీ ఆగ్రహాన్ని మాటల్లో కాక శాస్త్ర చర్చల్లో చూపండి. కవులు ఓడిపోతే మహారాజా వారెందుకు మీ పాదాలు తాకాలి? ఎందుక? కూపస్థ మండూకాల్లాంటి కవులు చుట్టూ చేరి ఆసు కవితలు చెబుతూ ఉంటే ఆ ఇచ్చకాలు వింటూ మేసాలు తిప్పే రాజులు వారి ఆస్థాన కవులు వాదంలో ఓడిపోతే మేసాలు దించుకోవాలి. మరి తప్పదు. పైగా తమరు కావ్యస్రష్టలు కదా మహారాజా. ఇది అసందర్భంగా ఉంది. ఇలాంటి అనుచిత వాదనలు మా సభలో జరగడానికి మేము అంగీకరించం. అంగీకరించకపోతే అది మీ ఇష్టం. అలాని పత్రిక వ్రాసి ఇవ్వండి. అది మీ ఓటమిగా భావించి మా దాన్ని మేము తిరిగి వెళ్ళిపోతాము. అక్కర్లేదు, మీ గర్వం గర్వం చేసే పంపుతాం. హుర్రే హుర్రు, అభ్యంతరం ఏముంది?
మీ కవి పొంగవుల్ని గోదాలోకి దిగమనండి. మీతో మేమే వాదిస్తాం. మీరా? కవిరాజులు కాకున్నా రాజకవులు కదా, వాదనకు దిగొచ్చు. కానీ మీరు ఓడిపోతే మీ తల శ్రీ 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 విద్యుత్ కవిశేఖర కృష్ణ మిశ్ర అని సంబోధించండి. ఇక్కడ కత్తురితో పని లేదు. మీ గంటానికి పదులుంటే ముందుకు రండి. రామలింగ నాయక. మహారాజా, మీరు ఓడిపోతే మీ తల సువర్ణంతో చేయించేస్తే చాలులేండి. అదే నా కాలికి తగిలించుకుని నా దారిని నేను పోతాను. అంతవరకు వస్తే సువర్ణంతో పని లేదు. మా కత్తితో మా తల మేమే నరికి మీ ముందుంచుతాం. సరేనా? హుర్రే హుర్రే, రాజులు కదా, మీ క్షాత్ర తేజం అట్టిది. సరే కానివ్వండి, వాదన ప్రారంభించండి. అలాగే కానివ్వండి. ఆగండి మహారాజా. మహారాజుల వారు మన్నించాలి. యుద్ధంలో శత్రువుల తల నరకడానికైతే మీ కరవాలముతో పని గాని అహంకారంతో మిడిసిపడే ఈ కపుల తోకలు కత్తిరించడానికి నా బోటి చురకత్తులు చాలు. ఎవరు మీరు? మమ్ములనే కపుళ్ళు అని సంబోధిస్తున్నారే, ఏమిటి ఏమిటి మీ ఔద్ధత్యం? తల తెగి నేల పడుతుంది, జాగ్రత్త. వెనుతిరగండి. వెనుతిరగడం విద్యానగర చరిత్రలోనే లేదు. ఎవరు నువ్వు? అదే నేను అడుగుతున్నాను. ఎవరు నువ్వు? ఏమిటి నీ ఔద్ధత్యం? ఏ చక్రవర్తి బొమ్మముడిపాటు గాంచినంతనే దక్షిణాపథమంతా దద్దరిల్లిపోతుందో, ఏ మహావీరుడి కరవాల దీధితులతో దక్షిణ భారతదేశ చరిత్ర తిరగరాయబడిందో, అటువంటి మహారాజు నిండు పేరోలగంబులో మంత్రి సామంత భృత్య కవి నటగాయకాదులతో కొలువు తీరి ఉంటే ఎలా మాట్లాడాలో తెలియని వారు మీరేం కవులు? అలాగా రాజు మీద ఆసు కవితలు చెప్పేది, వంగు వంగి రాజుల పాదాలు పట్టుకుని ప్రాకులాడేది మీ బొట్టి పిల్ల కవులు, ఆత్మవిశ్వాసం లేని అర్భకులు. నిజమైన పాండిత్యం ఉన్న చోట దానికి తగిన అహంకారం కూడా ఉంటుంది. అయితే నాతో వాదనలో చూపండి మీ అహంకారం. మీరు ఈ ఆస్థాన కవులా? కాదు, నేనొక కవిని, ఈ విద్యానగర పౌరుణ్ణి. ఒట్టి పౌరుడా? మరి మీకేమీ అర్హత ఉంది? నాతో వాదించే తలకి ఒక వీలు ఉండాలి. మీ ఓటమిని మహారాజు తన ఓటమిగా భావించాలి. ఆ తలకి చాలా విలువ ఉంది. తక్షణం వారిని ఆస్థాన కవిని చేస్తున్నాం. మహారాజా, ఈ క్షణం నుంచి మీరు మా ఆస్థాన కవి. హుర్రే హుర్రే, ఓ దారిని పోయే కవి తల ఎరవేసి మీ తలను కాపాడుకోవాలని చూస్తున్నారా మహారాజా? వారు దారిన పోయే కవి కాదు, మాకత్యంత ఆత్మీయులు. వారి తండ్రి గారి పేరు చొక్కనామాత్యులు, వారి పేరు అల్లసాని పెద్దనగారు. వారే మీతో వాదిస్తారు. ఒకవేళ వారు ఓడిపోయినా మా తల మీకు అందించబడుతుంది. మీకు సంతోషమేనా కృష్ణమిశ్ర? ఎంత సాహసమా ప్రభు? సాహసం కాదు పెద్దనార్య, మీ మీద మాకున్న నమ్మకం. ధన్యవాదములు మహారాజా. అలా ఆసీనులై మీ వాదన ప్రారంభించండి. ప్రారంభించండి. కవికుల సుదుర్లభంబులౌ ఘనతలంది వెలకు మీరి చేకొన్న నిస్తుల యశస్సు నేటితో ఆకాశమునంటి నగడుటో రసాతలమునంటి ఎనుగుటో జరుగగలదు. సంతోషం. వాదనకు దిగే ముందు మీరు ఓడిపోతే మీరేం చేస్తారో కూడా సెలవివ్వండి కవీంద్ర. అది ఇంతవరకు జరగలేదు, ఇక ముందు జరగదు. ఒకవేళ జరిగితే మా చేతిలో ఓడిన కవులకు శిరోమండనం చేయించటం మాకు అలవాటు. అది చూసుకోండి. శిరోమండనమా? అవును. ఓడిన కవితలనున్నగా తిరుపతి గుండులా చెక్కి పంపించటం మా ఆచారం. తిరుపతి మా రాజ్యంలోనిదే. గుండు అనే మాట వినడానికే బాగోలేదు. చేయించుకుంటే బాగుంటుంది. ఆ పైన చందనం పూస్తే చూడ్డానికి శోభగాను చల్లగాను కూడా ఉంటుంది. ఇది మాకు అంగీకారం కాదు. అయితే అనంగీకార పత్రిక వ్రాసి ఇచ్చి మీరింతవరకు సాధించిన జయపత్రికలన్నీ మా ప్రభుల పాదాల ముందు ఉంచి శీఘ్రమే ఇంటిదారి పట్టండి. మీరు అనౌచిత్యమైన నియమాలు విధిస్తున్నారు. ఓడిన కవుల తలలు కాలికి కట్టుకోవడం మీ ఆచారం అయితే అహంకారంతో మిడిసిపడే కవులకు శిరోమండనం చేయించడం మాకు ఆచారం. చెప్పండి, శాస్త్ర చర్చకు సిద్ధమేనా? సరే, వాదించి మీ మదం అణిచే వెళ్తాను.
మిమ్మల్ని నేను ఏ శాస్త్రంలోనైనా ప్రశ్నించవచ్చు, అది చూసుకోండి. అభ్యంతరం లేదు. హుర్రే హుర్రే, ఎంత మిడిచిపడుతున్నారు? తెలుగులో 1, 6 కావ్యాలు వ్రాసారా? పూర్తి కావ్యమే వ్రాసాను. హరికథాసారం సిద్ధంగా ఉంది, పరిశీలిస్తారా? ఏమిటి చూసేది? తెలుగు కావ్యాలు ఒక కావ్యాలేనా? ఆంధ్ర భాషామయం కావ్యమయో మయ విభూషణం. ఆంధ్ర భాషలో కావ్యాలు ఇనుముతో చేసిన అలంకారం. అవును, ఇనుప ముక్కలకి ఎంత నగిషి చెక్కినా అందం రానట్టే తెలుగులో ఎంత గొప్పగా కవిత్వం రాసినా లాభం లేదు. సంస్కృత కావ్యాల సొగసు తెలుగుకు రాదు. పర్వాలేదులేండి, సంస్కృతారణ్య సంచారి విద్వన్మత్తేభ శృంఖలం. అవును, సంస్కృతారణ్యములలో సంచరిస్తూ సంస్కృతమే గొప్ప అని ఎగిసిపడే మీ బోటి విద్వాంసులనే ఏనుగుల్ని కట్టిపడేయడానికి ఇనుప గొలుసులే కావాలి. మంచి మాట చెప్పు. మిమ్మల్ని నేను అడిగే ఏ ప్రశ్నకు జవాబు చెప్పకపోయినా మీరు ఓడినట్లే. అడగండి. మిమ్మల్ని ఏ శాస్త్రాల్లో ప్రశ్నించబట్టారు? మీ ఇష్టం. మీరు అన్ని శాస్త్రాల్లోనూ యథేచ్ఛా విహారం చెయ్యొచ్చు. వ్యాకరణంలో ప్రశ్నిస్తా. ఐంద్ర వ్యాకరణం అంటే ఏమిటి? వ్యాకరణం వేదాంగాల్లో ఒకటి. వైదిక సాహిత్యానికి ఇంద్రుడు ప్రథమ వ్యాకరణుడని ప్రసిద్ధి. ఇంద్రవ్యాకరణాన్ని ఉపమాన్యుడు వరరుచి వ్యాఖ్యానించారు. మీకిష్టమైన ప్రమాణం ఏమిటి? నేను కవిని గదా, ఉపమానమే నాకిష్టమైన ప్రమాణం. హుర్రే హుర్రే, కవినంటూ గర్వంగా 10 సార్లు చెప్తున్నారు. ఈ సమస్యను పూరించండి. పరభామకు రామ విభుడు పతితానయ్యన్. ఏకపత్నీవ్రతుడైన శ్రీరామచంద్రునకు మరో భార్య. పరభామకు రామ విభుడు పతితానయ్యన్. మిగిలిన పాదాలు పూరించండి. పరభామకు రామ విభుడు పతితానయ్యన్. విరచెను శివధనువును తదుపరి కథ చూడంగ సీతపతి ఎవరన్నా. అరే ఇది తెలియదా? ఆలింపర భామకు రామ విభుడు పతితానయ్యన్. ఆలింపర భామకు రామ విభుడు పతితానయ్యన్. సరే సరే, వ్యంగ్యానికి ధ్వనికి తేడా ఏమిటో చెప్పండి. వ్యంగ్యంలో శ్లేష ప్రధాన శక్తి. వాచ్యంగా చెప్పని భావాలను కాకువుతో కూడా చెప్పి వ్యంగ్యం సాధించవచ్చు. అంతెందుకు, దయచెయ్యండనే ఒక్క మాటను ఉచ్చారణ ద్వారా స్వాగతం పలకటం కావచ్చు, దయచెయ్యండి. చిరాకు దాచి సాగనంపటం కావచ్చు, దయచేయండి. ధ్వనికి వివరణ ఎలా ఇస్తారు? ఇక ధ్వని విషయానికొస్తే అది పూర్తిగా వేరు. ఇది మీ కాశ్మీరం వాసి ఆనందవర్ధనుడు తన ధ్వన్యాలోకంలో చెప్పనే చెప్పాడు. ఇది వినండి మహారాజా. ఓ జందెము మంగళసూత్రము బాగా చిక్కులు పడిపోయాయట. ఎందువల్ల అంటే పరువపు క్రీడల వల్ల చిక్కులు పడిపోయాయన్నాడు ఆ కవి. ఇక్కడ ఆడా మగ అనే శబ్దాలు లేకుండా, రతిబంధనాల ప్రసక్తి లేకుండా దృశ్యం కంటి ముందు నిలబెట్టాడు. ఇది వినండి మహారాజా. జందెము మంగళసూత్రము బంధములో చిక్కుబడియే పరువపు క్రీడల్. అందము చిందెడి చిక్కుల చల్దంబది చెప్పుటెట్లు చవి చూడవలె. సరే సరే సరే, ఈ శ్లోకం ఎక్కడితో చెప్పండి. నక్షత్రేశ తదుదరగతం చిహ్నం ఏకే. చాలు చాలు. ఇది కూడా మీ కాశ్మీరంలో జన్మించిన బిల్హన మహాకవి వ్రాసిన బిల్హనీయువను ప్రసిద్ధ నామాంతరం చెందిన చోర పంచాసికలోని. ఓ చంద్రుడా, నీలోని మచ్చ మర్రి చెట్టుగాను, కుందేలుగాను, లేడిపిల్లగాను చెబుతారు. అయితే బ్రహ్మదేవుడు స్త్రీ పెదవులు రూపుదిద్దడానికి నీలోంచి కొంత అమృతము తీసుకున్నాడు. అప్పుడు ఏర్పడిన మచ్చది. అవునో కాదో చెప్పుమని అడిగాడు ఆ భావుకుడు. అర్థం బాగానే చెప్పారు. ఎంత సొగసుగా ఈ పద్యాన్ని మీ తెలుగులో చెప్పగలరా? రసప్రధానంగా ఉండాలి, వెంటనే చెప్పాలి. చెప్పగలరా? చెప్పండి. ఉడుపతి ఉడుపతి నీదు కుక్షిపైనున్న కళంకము మర్రి చెట్టుగా సుడియు శసమ్ముగా కడిమి సొంపులు లేడిగ పల్కులోకము కడు జతనమ్ముతో నలువ కామిని మోవిని చేయ నీ సుధల్
ముడుపు గొనంగ ఏర్పడిన మోహపు మచ్చయో మోహపు మచ్చయో కాదో తెలుపుమా బాగుంది. మీ తెలుగు భాషలో ఈ భావానికి పద్యంలో ఇంత అందం తీసుకురావటం విశేషం. ఆంధ్ర భాషలో కావ్యాలు ఇనుముతో చేసిన అలంకారములన్నారు. తెలుగు భాష గొప్పదనం ఎప్పటికి అర్థమైందా కృష్ణమిశ్ర? తెలుగు భాషలో విశేషాలు రహస్యాలు తెలుసుకోకుండానే సర్వభాషా కోవిదుడనని నీ శిష్యుల చేత చాటింపు చేసుకోవటం నీ తెంపరితనం. మీరడిగే ప్రశ్నల్లో పసలేదు. ఏ శాస్త్రాల లోతుల్లోకి వెళ్లడమే లేదు. ఈ మాత్రం దానికే ఇంత పొగరుబోతుదనం దేనికి? శాస్త్రాల లోతుల్లోకి మేము వెళ్ళగలము. ఎన్నో రాజసభలు. మీ ప్రలదనం ఎక్కడెక్కడో విజయాలు సాధించేనని ఇక్కడ కోడిపుంజులా ఎగిసిపడకండి. విద్యానగరంలో కవులు ఖగేంద్రులు 4 వెర్రిమొర్రి కవుల తలలు కాలికి తగిలించుకొని 4 సంస్థానాల్లో సంభావనలు తీసుకుని జయపత్రికలు వ్రాయించుకొని ఈ గంగిరెద్దుల మేళంతో కలిసి విద్యానగరానికి వచ్చి వీరంగ వాడితే చెల్లుబాటు అవుతుందనుకున్నారా? ఓటమిని అంగీకరించినట్టేనా? శిరోముండనానికి సిద్ధమేనా? లేక మరిన్ని ప్రశ్నలు అడిగి తిన్నగా శిరచ్ఛేదానికే సిద్ధపడతారా? పెద్దనార్య, నేను ఓడిపోయానని అంగీకరిస్తున్నాను. వైదికపు సంప్రదాయముల్ భారతీయ విపుల సంస్కృతిని ఏకీభవింపజేసి ధర్మముగను కాంతా సంమితముగాను కావ్య నిర్మాణమనరించు ఘనుడవీవు కవిరాజులు కరుణించాలి. మాట జారినందుకు మన్నించాలి. మీరు పట్టుకోవలసింది మా పాదాలు కాదు, మహారాజు వారి పాదాలు. మహారాజా నన్ను మన్నించండి. వద్దులేండి మహారాజా, మీరు తల నరికి ఇవ్వబోయారు గనుక అతని తల మీ పాదాలను తాకటం ధర్మం. అతనిలో పెరిగిన అహంకారం అణగారిపోతుంది. పొరపాటున ఏ గ్రంథమైనా కాలికి తగిలితే కళ్ళకత్తుకునే సంప్రదాయం మనం. ఎంతైనా వారొక సరస్వతీమూర్తి. వారి తల మా పాదాలను తాకటం మాకు ఇబ్బందిగా ఉంటుంది. మహారాజు ఎంతటి ఉదాత్తులో ఇప్పటికైనా అర్థమైందా కృష్ణమిశ్ర? లోకంలో అగ్ని కంటే అహంకారాగ్ని చెడ్డది. అగ్ని మంచికి చెడుకు కూడా ఉపయోగపడుతుంది. కానీ అహంకారాగ్ని చెడుకి, మన పతనానికే ఉపయోగపడుతుంది. అది తెలుసుకోండి. ఈ కవిచంద్రుల్ని సత్కరించి పంపండి. శత్రువును కూడా గౌరవించే మీ ఆదరణ గొప్పది. అందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సెలవు. పెద్దనార్య. పెద్దనగారు పిలవకుండానే వచ్చి మన విద్యానగర గౌరవాన్ని నిలబెట్టారు. అదేం మాట అప్పాజీ? నేను ఈ నేల తల్లి బిడ్డను, ఈ విద్యానగర పౌరుణ్ణి. జన్మనిచ్చిన తల్లి రుణం, జన్మభూమి రుణం తీర్చుకోలేనిది. చాలా సంతోషం కవీంద్ర. అప్పాజీ, తక్షణమే వీరిని ఆస్థాన కవిగా నియమిస్తున్నట్టు రాజపత్రం జారీ చేయించండి. సకల రాజలాంఛనాలను ఏర్పాటు చేయించండి. అవశ్యం మహారాజా. అభినందనలు కవీంద్ర. ధన్యోస్మి కృష్ణదేవరాయ, ధన్యోస్మి. ఆడిన మాట తప్పక దయానిధివై నిరతాన్నదాతవై నాడును నేడును కీర్తియే ధనంబుగనెన్నుచు శౌర్య ధైర్యములు వీడక సత్కవీంద్రులకు వేడుక సేయుచు ఒక్క ఎప్పడిల్ పాడి దొరంగకుండ పరిపాలన సేయుము తెలుగుదేశము. ధన్యవాదాలు.
ధన్యవాదాలు. ఈ రోజు నుంచి మీ మీద ఒక గురుతర బాధ్యత నుంచుతున్నాం పెద్దన్నగారు. ఆజ్ఞాపించండి మహాప్రభు. మన రాజ్యం సమరంలో ఎవరికీ తల వంచే ప్రసక్తి రాకుండా మేం చూసుకుంటాం. సాహిత్యంలో ఎవరికీ తల వంచే ప్రశ్న రాకుండా మీరు చూసుకోవాలి. అవశ్యం మహారాజా. భోజరాజ ఆస్థానంలో నవరత్నాలు ఉండేవారట. అలాగే మన ఆస్థానంలో అష్టదిగ్గజాలను నెలకొల్పాలన్నది మా సంకల్పం. అందుకు తగిన వారిని ఎంపిక చేసే బాధ్యతను కూడా మీకే అప్పగిస్తున్నాను. మాట్లాడరేమిటి కవీంద్ర? మహారాజా, తమరి అనుగ్రహం గొప్పదో లేక నా అదృష్టం గొప్పదో తేల్చుకోలేకపోతున్నాను. ఆనందంతో నోట మాట రావడం లేదు ప్రభు. ఇది మహద్భాగ్యంగా భావిస్తాను. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. సంతోషం. ఈ సభ ఇంతటితో ముగిసింది. అప్పాజీ, మాకిక సెలవిప్పించండి. గురుతర విగ్రహ స్ఫురణ నుబ్బిన నీరు పరిచిదాముఖాంతరమున తోరమై యగయుధార అజాండముగాజు కుప్పెతో సరియనగా తలోతల రసోతల సీమలు సిల్చి ధాత్రిముద్ధరణమొనర్చినట్టి నిన్ను ఆదివరాహమునాశ్రయించెదల్. ఆహా, ఆ యువకుడివి, ఆ యోధుడివి, అది మీరేనా మహారాజా? గౌరవాలు అక్కర్లేదన్నా. నేనెప్పటికీ నీ కృష్ణుండే. దారిన పోయే దానయ్యను దీవించావు, చక్రవర్తిని చేసి. నీ రుణం తీర్చుకునే భాగ్యం నాకిన్నాళ్ళ కలిగించావా అన్నా? నీవే మహారాజువని నాకు తెలియదయ్యా. నేనే పిలిచి ఈ పదవిని నీకు కట్టబెట్టాలని పదే పదే అనిపించినా ఆ కోరికను మనసులోనే అణుచుకున్నా. ఇటువంటి శుభగడియ కోసం ఎదురు చూశాను. ఈవేళ నీ సత్తా ఏమిటో సభ అందరికీ అర్థమైంది. మహాకవిగా నీ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నావు. ఆహా, పరమ సంతోషంగా ఉందన్నా, పరమ సంతోషంగా ఉంది. ఇదంతా కళా నిజమనిపిస్తోందయ్యా. నిజమేనన్నా. ఇక నుంచి నిన్ను నా అన్నగా, పెద్దన్నగా మన్నించుకుంటానన్నా. అన్నా, ఎరుగరు నీలీల బ్రహ్మాదులైనా, ఎరుగరు నీలీల బ్రహ్మాదులైనా, నీకు నీవే సాటి లోకాల నేలేడు దేవా, నీకు నీవే సాటి లోకాల నేలేడు దేవా, ఎరుగరు నీలీల బ్రహ్మాదులైనా, ఎరుగరు నీలీల బ్రహ్మాదులైనా. కవిశిఖామణులేమిటో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు. మాట్లాడరేమిటి స్వామి? నా వలన ఏమైనా తప్పిదం జరిగిందా? చెప్పండి స్వామి, దిద్దుకుంటాను. తప్పిదమా? నీ వలన? అది అసాధ్యం. నీవు నా పాలిట శ్రీదేవివి. మీరలా అనగానే భూదేవి మరెక్కడో ఉన్నట్లు నాకు భయమేస్తోంది. నన్ను మామూలుగా సోమలాంబ అనండి చాలు. అంత భయం దేనికి? కవిరాజులు, ఆ పైన శృంగార కావ్య నిర్మాతలు గనక నా జాగ్రత్తలో నేనుండాలి. మీరు ఆస్థాన కవులైన దగ్గర నుండి
శుద్ధాంతకన్యల క్రీగంట చూపులన్నీ మీ మీదే తిరుగుతున్నాయని తెలిసింది. ఎవరి వల్ల తెలిసింది? మా ఇష్ట సకులు మాకుంటారు. మాకు చేరాల్సిన వర్తమానాలు మాకు చేరుతూ ఉంటాయి. మొన్న మీరు రాజవీధిలో వెళుతుంటే ఓ మందిర గవాక్షంలో నుంచి మీ మీద మల్లెపూలవాన కురిసిందటగా. మా కవిత్వం మీద మక్కువతో అలా చేసిందా చిన్నది? మక్కువ చెప్పడానికి మల్లెపూలవాన దేనికి? ముందుకొచ్చి పాదపూజ చేయొచ్చుగా. నన్ను మభ్యపెట్టకండి స్వామి. నేనెలాంటివాణ్ణో నీకు తెలియదా సోమలాంబ? అసలు తిమ్మన్నన్నయ్య గారు పారిజాతంలో వ్రాయనే వ్రాశారు. ఏమని వ్రాశారు? సవతి ఉంటే ఆడవాళ్లకు ఎంత మనోవ్యథో వ్రాశారు. మగడింతులకు చనువిచ్చి పుచ్చుకున్నను మనవుచ్చునే, ధనమిచ్చి పుచ్చుకున్నను మనంబున నోర్వంగవచ్చు. మగడింతులకు చనువిచ్చి పుచ్చుకున్నను మనవచ్చునే, ఇక నేటి మాటలు మగువా. సోమలాంబ, కవులు కవిలోకంలో యథేచ్ఛా విహారం చేస్తారు కాని నిజ జీవితంలో కాదు. అంతేనంటారా స్వామి? ఏమైంది స్వామి? కారణం చెప్పుకుంటే నాకు ఆందోళన పెరిగిపోతుంది. సోమలాంబ, విద్యానగరంలో నెలకొన్న యుద్ధ వాతావరణం నాకు ఆందోళన కలిగిస్తుంది. యుద్ధం గురించా మీరింత తీవ్రంగా ఆలోచిస్తున్నది? అవును. అహ్మద్ నగర్, బీజాపూర్, గోల్కొండ రాజ్యాల నేతలు కృష్ణానది ఒడ్డున డేరా వేశారు. వారి మీద యుద్ధానికే రాయలవారు తిమ్మరుసులు వెళ్లారు. మన సైన్యాన్ని కూడా భారీగానే తరలిస్తున్నారు. ఈ యుద్ధంలో మన మహారాజు విజయం సాధిస్తేనే దక్షిణ భారతావల్లో హైందవ సామ్రాజ్యం వేళ్లూనుకుంటుంది. లేకపోతే నామరూపాలు లేకుండా పోతుంది. విజయనగర సామ్రాజ్యం రాజ్యాకాంక్షతో ఏర్పడినది కాదు. విదేశీ దాడులతో ముక్కలవుతున్న హైందవ సామ్రాజ్యాన్ని ఒక్క గొడుగు క్రిందకు తీసుకొచ్చే మహాయజ్ఞం ఇది. దీనికి మన కృష్ణదేవరాయలు సంకల్పించాడో లేదో సుల్తానులంతా ఒక్కటయ్యారు. రాయిల్ని మొగ్గలోనే త్రుంచాలని వాళ్ల పట్టుదల. అంతన్యాయమా? పెద్దనారీలకు జేము జేము. ఏమిటి విశేషం? నంది తిమ్మన గారిని, తెనాలి రామకృష్ణ గారిని తీసుకుని మిమ్మల్ని యుద్ధరంగానికి రమ్మని మహారాజా వారు వర్తమానం పంపించారు. అరఘడియలో కోట నుంచి బయలుదేరుదాం. నీవు వెళ్లి గుర్రాలు సిద్ధం చెయ్యి. చిత్తం కవీంద్ర. స్వామి, ఏమిటి ఉద్ధృతం? ఉద్ధృతమే సోమలాంబ. ప్రభువు యుద్ధరంగానికి రమ్మన్నాడు అంటే ప్రమాద పరిస్థితిగానే భావించాలి. యుద్ధం తాలూకు ఆందోళన అణుచుకోవడానికి మహారాజు ఈ సాహితీ సభ ఏర్పాటు చేసి ఉండవచ్చు. అయితే ఇది మన రాజ్యానికే గడ్డు పరీక్ష అంటారా? ఇది ఒక్క మన రాజ్యానికే కాదు, దక్షిణ భారతావల్లో వేళ్లూనుకుంటున్న హైందవ సామ్రాజ్య మనుగడకే ఇది అగ్ని పరీక్ష. ఆందోళన చెందకండి నాథ. గోచిపాతయులేని కుంభ సంభవుడు సముద్రముల్ద్రావే ఔపోసనముగా బడుగయ్యు మరి వశిష్ఠుడు గాధిసుతు సేన బ్రహ్మదండమున లోపలికి గొనియే ప్రహ్లాదుడైదేండ్ల ప్రాయపు వాడయ్యో విశ్వమునల్ల స్తంభింపజేసే అంగములేని వాడయ్యు పంచసరుడు పూటమ్మున లోకముల్ జయించే ఆత్మబలము ప్రధానమై అలరుగాని ఉపకరణముల పని ఏమి ఉత్తములకు సేనయున్న సాయంబేమి లేకయున్న రాజు విజయము పొందుట నిజము కడకు. తల్లి జగజ్జనని, విద్యానగర యశోవైభవాన్ని నీవే పరిరక్షించాలి.
సత్యదయా ధర్మాలకు నిలయమైన ప్రభువుకి నీవే రక్ష కావాలి, జగద్రక్ష కావాలి తల్లి. విజయనగరం వారి కులదైవం వరాహమూర్తి. వరహావతారంలో విష్ణుమూర్తి భూగోళం మొత్తాన్ని కాపాడినట్టు మన రాజు మన రాజ్యాన్ని కాపాడుతారన్న విశ్వాసం నాకుంది. కృపయా రక్షమాం లక్ష్మీ జైవాతృక సహోదరీ నాహం తవ గుణాన్ సర్వాన్ స్తోతుం శక్నోమి హే రమే స్తోతుం శక్నోమి హే రమే. విజయనగర స్త్రీల మాన ప్రాణాలు కాపాడే కృష్ణరాయలు చేతికి ఈ రక్ష కట్టండి. ఆ భవానీదేవి ఏ ఆపద రాకుండా రక్షిస్తుంది. స్తోతుం శక్నోమి హే రమే స్తోతుం శక్నోమి హే రమే. నిజమే సోమలాంబ, ప్రజల శుభకామల్లే ప్రభువుకి శుభాన్నందిస్తాయి. విద్యానగర విజయ పతాకం దిగంత సీమల్లో సదా తాండవించి తీరుతుంది. మీరు వెళ్ళిరండి. మంత్రివర్యులకు ప్రణామములు. ఏమైంది రామలింగ నాయక? ప్రస్తుతం ఆ డేరాలో బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ రాజ్యాధినేతల సమావేశం జరుగుతుంది మహామంత్రి. ముగ్గురు అక్కడే ఉన్నారా? ఉన్నారు. కృష్ణరాయలు రాజు కాగానే వారికి ఎక్కడ లేని ఐకమత్యం వచ్చేసిందన్నమాట. ఐకమత్యం కాదుది, వార్వలేనితనం. ఆకాశాన్నంటే అహంకారంతో మిడిసిపడుతున్నాడు ఆ బీజాపూర్ నవాబు. ఈ యుద్ధానికి మూల పురుషుడు అతనే. ముందు ఆ బీజాపూర్ సుల్తాన్ భరతం పట్టాలి. అనుజ్ఞ ఇవ్వండి, ఆ సుల్తాన్ని ఏకి పీకి ఏకాకి చేస్తాను. శత్రుబలాన్ని అంచనా వేయకుండా ఆవేశపడడం రాజనీతి కాదు. శత్రువులు యుద్ధానికి సిద్ధమై వచ్చారు. అందువల్ల ఎలాగైనా యుద్ధం చేసి తీరవలసింది. అవును, శత్రుసేన యుద్ధానికి దిగక ముందే రాత్రికి రాత్రే శత్రువు మీద మెరుపుదాడి చేయాలి. ఏకటి దొంగల్లా విరుచుకుపడటం వీరుల లక్షణం కాదు రామలింగ నాయక. శ్రీకృష్ణదేవరాయల వారికి జై, శ్రీకృష్ణదేవరాయల వారికి జై. మన డేరాలో మనం కూర్చుని మనలో మనం జయ జయధ్వానాలు చేసుకున్నంత మాత్రాన విజయం మనలను వరించదు రామలింగ నాయక. చిత్తం ప్రభు. శత్రువులు విడిది చేసింది కృష్ణానది ఒడ్డున, అంతేనా అప్పాజీ? అవును. మన సేనలు రెండుగా చీలి కృష్ణానదికి ఇటువైపు నుంచి కొందరు అటువైపు నుంచి కొందరు దాడి చేస్తే ఎలా ఉంటుందంటారు? ప్రశస్తమైన ఆలోచన మహారాజా. కాని వారం రోజుల క్రితం కృష్ణానది ఉరకలు వేస్తూ పరవళ్లు తొక్కుతోంది. ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉంటే మన సేనలు కృష్ణానది దాటడమే పెద్ద కష్టం. కృష్ణానది ఎలా ఉన్నా దాటడం పెద్ద కష్టం కాదనుకుంటాను. కష్టమో కాదో ముందు మనం తెలుసుకోవాలిగా. మట్టిగడ్డనైనా మహాపర్వతంగా భావించి పరిశీలించటం, పిల్లకాలంనైనా మహాసముద్రంగా భావించి లోతును తెలుసుకోవటం అప్పాజీ వారి అలవాటు. అప్పాజీ, కృష్ణానది నీటి ప్రవాహం ఎలా ఉన్నదో తెలుసుకురమ్మని వేగులను పంపండి. అంచెగుర్రాల మీద మన సైనికులను ఎప్పుడో పంపించాను మహారాజా. వాళ్ళు ఏ క్షణంలోనైనా తిరిగి రావచ్చు. శభాష్! ఈ యుద్ధంలో మనం ఏ చిన్న విషయాన్ని కూడా విస్మరించటానికి వీల్లేదు. ఈ యుద్ధం మాలో ఉన్న వీరరసానికి ఉత్తేజం కలిగిస్తోంది. కొండవీడు మనదే, కొండపల్లి మనదే కాదని ఎవ్వడు వాదుకు వచ్చిన కటకంబాక మనదేనని రుజువు చేయాలనిపిస్తోంది. వెంటనే విజయయాత్ర ప్రకటించాలనిపిస్తోంది. ప్రకటించండి మహారాజా, ప్రకటించండి. మీ మాటలు నాలో సమరోత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. రామలింగ నాయక, యుద్ధ వ్యూహాన్ని ఆలోచించి వర్తమానం చేస్తాం. ఈలోగా సేనను సమాయత్తపరచు. అలాగే మహామంత్రి. సెలవు మహారాజా. ఏమైందప్పాజీ? శత్రువులు ఎదురుగా డేరా వేశారు, కాని యుద్ధానికి దిగడం లేదు. మనకంటే 3 రెట్లు సైన్యంతో వచ్చి కూడా
ముందుకు అడుగు వేయటం లేదు. కారణమేమిటో తెలుసా మహారాజా? కారణం ఏమిటంటారు? మన గజసేనను చూసి శత్రువులు తటపటాయిస్తున్నారు. అది మనకు బలమేగా అప్పాజీ. అది నిజమే గాని ఆ గజసేనే ఒకప్పుడు మనకు గుదిబండగానూ మారుతుంది మహారాజా. అప్పాజీ, ఏమిటి మీరనేది? మన గజసేనను బెదరగొట్టడానికి శత్రువు గోల్కొండ నుండి మరఫిరంగులు తెప్పిస్తున్నారు. అవి సూర్యోదయానికల్లా యుద్ధ భూమిని చేరతాయి. వాటి కోసమే శత్రువుల నిరీక్షణ. అయితే ఇది మనకు గడ్డు పరీక్ష. మరఫిరంగులు పేలితే బెదిరిన మన ఏనుగులు మనవాళ్లనే తొక్కేస్తాయి. ఈ విషయం మీకెలా తెలిసింది? మన వేగులు ఇప్పుడే వర్తమానం పంపించారు. అయితే మరఫిరంగులు యుద్ధరంగానికి రాకముందే మనం యుద్ధానికి దిగాలి. కృష్ణానది నుండి సైనికులు తిరిగి వచ్చేవారు మనం ఏదీ నిర్ణయించలేం. అవును, అది నిజమే. మహారాజులకు జయము జయము. పెద్దనగారు ఇతర కవులు విచ్చేయుచున్నారు. ప్రవేశపెట్టి రాయల వారికి నమస్కారం. పెద్దనార్యులకు ప్రణామం. తిమ్మన గారికి కైమోడుతుంది. రండి రామకృష్ణ. విజయోస్తు కృష్ణదేవరాయ, విజయోస్తు. నరసింహ కృష్ణరాయని కరమరుదగు కీర్తియొప్పే గరిభిద్గిరి భిత్కరి కరిభిద్గిరి గిరి భిత్కరి భిత్గిరి భిత్తురంగ కమనీయంబై. ధన్యవాదములు రామకృష్ణ, ధన్యవాదం. శుభమస్తు కృష్ణదేవరాయ, శుభమస్తు. రాజరాజ నరేంద్రు రాజ్యపాలనమున కాలూది నిలిచిన కలికి మిల్న మనుమ సర్వం సహా మండలేసుని వీట మురిపెముల్చూపిన మోహనాంగి హరిహరాది సుసభాంగనంబులందు గానంబు చేసిన కంబు కంఠి మామిడి సింగనామాచ్యుని కొలువున తాండవబాడిన తలిరుబోడి సుఖ విజన బాంధవుడవని సుకృతివనియు సరస సంగీత సాహిత్య చతురమతివి నీవనియు ఈ మహాస్థాని నిలిచెనేడు కీర్తి సముదాయ మహనీయ కృష్ణరాయ. ధన్యవాదములు. దయచేయండి తిమ్మనార్య. అయ్యయనిపించుకుంటివి నెయ్యంబున కృష్ణరాయ నృప పొంగవుచే. అయ్యా నీ సరియేరి తీయని విలుకాడవయ్యా తిమ్మరు సయ్యా. మహదానందం కలిగించారు. ధన్యవాదాలు. ఆహా, మా యుద్ధతంత్రాలు ఆవేశకావేశాలు అన్నీ మీ కవితాధారంలో కొట్టుకుపోయాయి. మనసు ఆనందంతో గంతులేస్తోంది. మంచి పద్యాలు వినిపించారు. అందులో ఆశ్చర్యమే ఉంది. వారు అడుగు తీసి అడుగు వేసేలోగా ఆట వెలది చెప్పగలరు. అవును, ఆసువులోనే ఇంత అసమాన పాండిత్యాన్ని చూపించే పెద్దనగారు ఒక చక్కని కృతి రచించవచ్చు కదా. చూద్దాంలేండి మహారాజా. చూద్దాం కాదు, రాద్దాం అనండి. మాట జారితే నిలుపుకోవాలిగా. నిలుపుకోండి కవీంద్ర. మహారాజా, కృతి రాయడానికి ఎంత సరంజామా కావాలి? నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పుర విడెము ఆత్మకింపైన భోజనము ఊయలమల్చము ఒప్పు తప్పరయుర సజ్జులు ఊహ తెలియంగగల లేఖక పాఠకోత్తముల్ దొరికినగాక యోరక కృతుల్ రచయిల్పు మనంగ శక్యమే. ఇంపైన భోజనాలను, ఊయల మంచాలను, లేఖకులను ఏర్పాటు చేయటం కష్టం కాదు. ఇక రమణీ ప్రియదూతి కంటారా, ఆ విషయం
సోమలాంబ గారితో ఓ మాట చెప్పి ఆ చెప్పే పనేదో నాకు అప్పగించండి మహారాజా. అవునవును, లంకాదహనం చేయగల సమర్థుడు మన రామకృష్ణుడు. యుద్ధరంగానికి వచ్చినందుక ముక్కుతిమ్మన గారు మౌనులై ఉన్నారు. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు మహారాజా. అటువైపు చూస్తే శత్రు సైన్యం అపార సముద్రంలా కనబడుతుంది. మీరింత నిశ్చలంగా ఎలా ఉన్నారా అని యోచిస్తున్నాను. రాజైన వాడికి ఇలాంటి కత్తుల పరీక్ష తప్పదు తిమ్మనార్య. కాకపోతే పట్టాభిషేక జలాలు మేని నుంచి జారిపోకముందే కత్తి పట్టాల్సి వచ్చింది. ఏదేమైనా ఇది మాకు పరిపాటి. మీరాందోళన చెందకుండా మాకు ఆనందాన్ని కలిగించండి. మీరిచ్చే స్ఫూర్తి మన రాజ్య యశోవైభవాలను కాపాడటానికి మాకు వెన్నుదన్నుగా నిలబడుతుంది. అందుకు యావత్ విజయనగర సామ్రాజ్యము మీకు కృతజ్ఞతలు అర్పిస్తుంది. ఏమైందప్పాజీ? ఏమైందప్పాజీ? కృష్ణానది ఇంకా ఉరకలు వేస్తూనే ఉంది. అందువల్ల మన సేనలను అటు కదిలించలేము. సరే కానివ్వండి. శత్రువుల డేరాలా నిలచి ఉన్నంతసేపే వాళ్ళ ప్రతాపం. ఆ డేరాని మనం పడగొడదాం. అది మంచి ఆలోచన ప్రభు. నేను ప్రక్కగా వెళ్ళి డేరా తాళు తెగ్గొస్తాను. ఏం జరిగిందో తెలుసుకునే లోపల మీరు దండెత్తి రండి ప్రభు. సరే, మీరు వెళ్ళి డేరా తాళ్లు తెగకొయ్యండి. మేము భేరీ తాడనం చేయిస్తూ మదహత్తి నెత్తుకొని ఉభయ క్షేత్రాలతో సకల టెక్కాలతో 120 ఘట్టాల ఏనుగులతో 60,000 గుర్రాలతో 5 లక్షల సిపాయిలతో దండెత్తి వస్తాం. శత్రువులు ఇటు మన సేనా ప్రవాహాన్ని, అటు కృష్ణానది నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక చెట్టుకో పుట్టకో పరుగులు పెట్టాలి. వెళ్ళండి, సేనలను సమాయత్తం చేయండి. చిత్తం ప్రభు. యుద్ధం అనివార్యమని తేలిపోయింది. ఇక యుద్ధ వ్యూహాన్ని మన సేనా నాయకులకు తెలియజెప్పండి అప్పాజీ. చిత్తం ప్రభు. కానీ మీరు మాత్రం కాస్త ఆవేశాన్ని అదుపు చేసుకుని యుద్ధం చేయండి మహారాజా. అలాగే అప్పాజీ. రాజ్యాలు మంత్రాంగం మీద నడుస్తాయి. మంత్రాలకు భౌతిక రూపాలు మంత్రులు. కనుక ప్రభు అన్నవాడు మంత్రుల మాటలు మన్నించి తీరాలి. అదిగాక మీ సూచనలు మాకు శిరోధార్యం అప్పాజీ. చాలు మహారాజా, ఆ ఒక్క మాట చాలు. కవీంద్రులు, ఇక సెలవు పుచ్చుకుందామా? విజయోస్తు మహారాజా, విజయోస్తు. అన్నా, పెద్దన్నా, కృష్ణయ్య, నిన్నెక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా? దేనికయ్యా? కడసారి నీ కవిత్వం విందామని పిలిపించాను. కృష్ణయ్య, అవునన్నా. అంత మాటను. ఈ యుద్ధం కష్టమైంది. స్వదేశీయులతో యుద్ధం వేరు, విదేశీయులతో యుద్ధం వేరు. క్షమాభిక్షను అర్థిస్తారు. వంగి లేవదీసేలోపు పొట్టలో కత్తి దింపుతారు. అంతటి ఘాతకులన్నా ఈ శత్రువులు. అవును అన్నా, ఈ ముత్యాలహారంతో నన్నింకా నీ హృదయంలో బంధించే ఉంచావన్నా. కృష్ణయ్య, ఇది ముత్యాలహారం కాదు, మన మైత్రీ బంధం. భళా, మంచి మాట మాట్లాడావు. అయితే అన్నా, ఇది తెగిపడితే యుద్ధంలో నా తల తెగిపడ్డట్టు భావించన్నా. అది అసాధ్యం కృష్ణయ్య. ఈ యుద్ధంలో నిన్ను విజయం వరించి తీరుతుంది. నీ నిర్మల అంతఃకరణే నీకు యశోవైభవాన్ని చేకూరుస్తుంది. అలా జరుగుతుందా అన్నా? తప్పక జరిగి తీరుతుంది. ఇది భవానీమాత రక్ష. ఇక నుంచి ఆ మాత నీకు సర్వవేళలా రక్షగా నిలుస్తుంది.
ఇక నుంచి నీకు అన్నీ విజయయాత్రలే. దక్షిణ భారతావనిని అంతా నీవు జయిస్తావు. ఇది తథ్యం. నీది సరస్వతి ఆశీర్వచనం, తప్పక జరిగి తీరుతుంది. త్యాగమూర్తులు వీరధర్మైక నిరతులు ఎల్లరుండగా జయసిద్ధికేమి కొరత. ఆకాశము వ్రాలుగోగా చేయప్పలించి ఆపగలము, విపత్కోటినోపగలము. శతం జీవ శతదో వర్ధమానః శతం జీవ దీర్ఘమాయుః.